నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 2 వీక్స్ నుంచి ఐక్యా హాల్ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను కదా. అన్ఫార్చునేట్లీ కొన్ని పనుల వల్ల అండ్ సమ్మర్ వెకేషన్ వల్ల కొంచెం డిలే చేశాను. సో ఈ వీడియోలో మేము ఐక్యాలో ఏం కొన్నాం, ఇంటిని ఎంత నీట్గా, బడ్జెట్ అనేది నేను చెప్పను, అలా అని చెప్పి టూ ఎక్స్పెన్సివ్ అయితే చెప్పను, బట్ నీట్గా ప్రశాంతంగా ఉండేలాగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కొంత నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ అండ్ అవైలబుల్లో ఉన్నవైతే ఖచ్చితంగా పెడతాను. సో ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయింది. మీకు హోమ్ స్కూలింగ్, పేరెంటింగ్, ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్, ఎర్లీ ఎడ్యుకేషన్, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్, డిఐ యాక్టివిటీస్ అండ్ ఇలాగే వెజ్ రెసిపీస్ బోల్డ్ అన్ని నాకు తెలిసినవన్నీ కూడా నేను షేర్ చేసేస్తూ ఉంటాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ప్లేలిస్ట్లో ఇలా రకరకాల టాపిక్స్ అన్ని గురించి కూడా ఉంటాయి. ఒకసారి మీకు బోర్ కొట్టినప్పుడు, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే కొత్త ఐడియాస్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లేలిస్ట్ చూసేయండి. సో మొత్తానికైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను ఇన్సైడ్ ద ఐక్యా ఏది చూపించట్లేదు, ఐక్యా హాల్ చూపిస్తున్నాను అంతే. ఏం కొనుక్కున్నాము అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నేనైతే కనుక ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కంప్లీట్గా అనేది చెప్పను, ఎందుకంటే మేము కొన్న నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పాట్స్ని బట్టించి మీరు ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చేసుకోవచ్చు. ఎలాగా అంటే పాట్స్ లేకుండా జస్ట్ ప్లాంట్స్ తీసుకొని డీసెంట్ బేసిక్ పాట్స్ పెట్టేసుకున్నా సరిపోతుంది. మేము అలా కాదు, ఇంటికి కొంచెం మ్యాచ్ అవ్వాలి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా తీసుకున్నాం అనమాట. ఇలా వెళ్ళిపోయాం. అసలు ఎలా ఐకియాకి వెళ్ళామంటే అనుకోకుండా ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు అనుకున్నాము అండ్ వెళ్ళిపోయాము. అలా 2 రోజులు వెళ్ళాము. ఫస్ట్ ఒకసారి వెళ్ళాము, దాని తర్వాత చూసాము, మళ్ళీ లోకల్లో ప్రైజెస్ కంపేర్ చేసాము, ఆన్లైన్లో కంపేర్ చేసాము, మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ ఇంకొక రోజు నెక్స్ట్ డే వెళ్ళాం. సో అలా తిరిగి ఐకియాలోనే ఎక్కువ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొన్ని వచ్చేసి లోస్లో తీసుకున్నాము. మనకేంటి అంటే జనరల్గా ఈ వింటర్ టైంలో మనకు కొన్ని ప్లాంట్స్ పెడతాడు, ఇండోర్ ప్లాంట్స్, అవి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్లో సర్వైవ్ అయ్యే వింటర్లో సర్వైవ్ అయ్యే సమ్మర్లో పెడుతూ ఉంటారు. సో అటు ఇటు మార్చేసి మనం డీసెంట్ డీల్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు కొనేసుకొని పెట్టుకోవడం బెటర్. అండ్ మీ దగ్గర ఎల్ఈడి లైట్స్ ఉంటే కనుక ఆ ప్లాంట్ లైట్ నీట్గా పెట్టినట్టు అయితే మనం సమ్మర్లో కూడా సర్వైవ్ చేయొచ్చు. లైక్ చాలామంది ఇక్కడ ఇండియన్స్ పారిజాతం కానీ, హైబిస్కస్ కానీ, మల్లెపూ చెట్లు, సంపంగి ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. నేనైతే తులసి పెంచుతున్నాను. తులసి లాస్ట్ ఫ్రమ్ ద 1 year పెంచుతున్నాను. అవైతే అంటే చాలా బుషీగా ఉంది అనేది ప్లాంట్ నేను చెప్పను, ష్రబ్స్. కాకపోతే అట్లీస్ట్ నీట్గా అయితే ఉంది తులసమ్మ, కాబట్టి చక్కగా పూజ చేసుకునేటట్టు నీట్గా గ్రో చేసి పెట్టుకున్నాను. అలా నేను ఇది ఎల్ఈడి లైట్ అసలు ఎక్కడా పెట్టలేదు. సో అదనమాట, మొత్తానికి ప్లాన్స్ అన్నీ తీసుకున్నాం. ఇది జస్ట్ సెకండ్ టైం కొన్నవి. ఫస్ట్ టైం కొన్నా నేనేం రికార్డ్ చేయలేదు. ఇదేంటంటే అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం కాబట్టి నేను ఇన్సైడ్ ద స్టోర్ ఎప్పుడు చేయలేదు. అంతకుముందు ఇన్సైడ్ ద స్టోర్ చేస్తున్నాను కానీ నేను ఆ వీడియో పెడతాను అనేది పెట్టలేదు. అది కూడా ఖచ్చితంగా పెడతాను. బట్ దానికి మించి ముందు ఇది చాలా బెస్ట్ వీడియో. ఐ మీన్ బెస్ట్ అంటే నేను చేసేది బెస్ట్ అని చెప్పట్లేదు. సో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ అనే ఉద్దేశంతో పెట్టానన్నమాట. అన్నిటికి మించి ప్లాంట్స్ ఇంట్లో ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు మనసు ప్రశాంతతే కాదు, మంచి గాలి కూడా వస్తుంది అండ్ ప్యూర్ న్యాచురల్ ఎయిర్ పీల్చినట్టు అవుతుంది. అండ్ చాలా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, లైక్ మనకు ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మనసు ప్రశాంతతగా అనిపిస్తుంది. అండ్ మాకేంటంటే ఎస్పెషలీ వింటర్స్ చాలా గ్లూమీగా అనిపిస్తుంది. 5 to 6 months అలా చెట్లన్నీ బయట డ్రై అయిపోయి ఇంట్లో ఏది గ్రీనిష్గా లేకపోవడంతో కొంచెం ఆడ్గా అనిపించడంతో మేము ఇలా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ప్లాంట్ గురించి అయితే చెప్పేస్తున్నాను. దిస్ ఈజ్ ద పామ్ ట్రీ. దీన్ని క్వీన్ పామ్ అని కూడా అంటారు. మేము ఈ పాట్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాము. దిస్ ఈజ్ అ మస్కాట్ పాట్ అండ్ ప్రైస్ ఆఫ్ ద పాట్ ఈజ్ $20. ఇల్లంతా కొంచెం క్రీమిష్ బీచ్ లుక్లో ఉంది కాబట్టి వి థాట్ ఆఫ్ బయింగ్ అ వైట్ వన్. అండ్ ఈ పామ్ ట్రీ కూడా మనకు $20కి వస్తుంది. సో ఇదనమాట, ఇక్కడ పాట్ ఇలా పెట్టేసాము. అండ్ దీనికి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద వాటర్ టు గెట్ డ్రైన్డ్. అన్నిటికి మించి ఇది ఇండోర్ ప్లాంట్ అండ్ చాలా 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 లో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనము ఒకసారి వాటర్ పోసినట్టు అయితే నీట్గా ఒక 1 week తర్వాత పోసినా కూడా ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో లాగా మీకు సన్లైట్ తక్కువ ఉంది అంటే కనుక జస్ట్ గో విత్ దిస్ ప్లాంట్, బికాజ్ దీనికి సన్లైట్ అంత అవసరం లేదు, జస్ట్ క్లౌడీగా ఉంటే సరిపోతుంది.
మొత్తం కలిపేసి మనకు $40కి వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బ్యాంబూ షూట్. ఐ నో మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ద బ్యాంబూ. సో మేమైతే తీసుకున్నాము, ఇది ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాము, నర్సరీలో. ఇట్స్ $1 పడింది. అండ్ ఇంకా నేను పాట్ చేయలేదు, జస్ట్ వాటర్ పోసి పెట్టాను. బ్యాంబూ ప్లాంట్కి ఏంటి అంటే మనం వాటర్ అయినా పోసి పెట్టచ్చు, ఇఫ్ నాట్ సాయిల్ కూడా పెట్టచ్చు. సాయిల్ చేసినప్పుడు అయితే మనకు గ్రోత్ స్పీడ్గా ఉంటుంది, వాటర్లో పెడితే కొంచెం స్లో ఉంటుంది. సో ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్, వీక్లీ వన్స్ వాటర్ అయితే చేంజ్ చేయాలి, అదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అందరికీ తెలుసు, దీస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ క్రౌటన్స్ అంటారు, డెజర్ట్లో దొరికే ప్లాంట్స్. ఇది సూపర్ స్లో గ్రోత్ ఉంటుంది. ఇది నేను వెనక పెట్టిన రీజన్ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఒక మంచి కాఫీ మగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇది ఎక్స్పోర్టింగ్లో విరిగిపోవడం వల్ల దీన్ని పడే బుద్ధి కావట్లేదు. సో దీన్ని రీపోర్ట్ చేయాలి, అందుకని ఇది ఇలా వెనక్కి పెట్టాను, ఇది ఇలా పక్కకు పెట్టాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లాంట్. అండ్ మనకు వింటర్లో వచ్చేసి మనకి ఈ సన్లైట్ కూడా ఉండదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైట్ మేనేజ్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఏమైనా యూవీ లైట్ కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటి అంటే హీటర్కి మరీ క్లోజ్గా కాకుండా కొంచెం దూరం పెట్టినట్టు అయితే రూమ్ హీటర్ నుంచి వచ్చే హీట్ కొంచెం అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఓవర్ వాటర్ చేసినా, లేకపోతే టూ మచ్ హీట్ ఎక్కువైనా, వాటర్ బాగా తక్కువైనా, లేదంటే బేసిక్ లైట్ తక్కువైనా కూడా మనకు ఈ టిప్స్ ఉన్నాయి కదా, లీఫ్ టిప్స్ దగ్గర డ్రై అయిపోయి బ్రౌనిష్గా వస్తుంది ఈ ప్లాంట్కి. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఐ షో ఆల్ ద ప్లాంట్స్. నెక్స్ట్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. నాతో స్టెర్లిజియా, దీని పేరు స్టెర్లిజియా అంటారు. ఇది చూడ్డానికి అయితే మనకు బనానా లీఫ్లా ఉంటుంది, కానీ ఇదైతే బనానా ప్లాంట్ అయితే కాదు. అండ్ ఇది కూడా బ్లాక్ పాట్తో వస్తుంది, బేసిక్ పాట్ ఇస్తారు కదా మనకు, ఆ పాట్తో వస్తుంది. మేము అగైన్ దీన్ని మస్కట్ పాట్ యూస్ చేసాం. ఎందుకు అంటే లుక్ వైజే కాదు, ఇక్కడ లోపల ఉన్న బ్లాక్ పాట్కి ఏంటి అంటే మనకు డ్రైన్ అయ్యే హోల్స్ ఉంటాయి కదా, సో అవి మనం అలా డైరెక్ట్గా పెట్టేసామంటే వాటర్ అంతా కింద పోతుంది అండ్ లుక్ కూడా బాగుండదు, కాబట్టి ఇలా పెట్టుకున్నాము. ఇది $20 అండ్ ఇది $25, టోటల్ $45 పడింది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇది మేమేంటి అంటే మిగతా ప్లాంట్స్ అన్ని ఇండోర్ పర్ఫెక్ట్ చూసుకున్నాం, ఇది మాత్రం సన్లైట్ చూసుకోలేదు. దీనికి 6 hours ఫుల్ సన్లైట్ కావాలి. సో అందుకని చెప్పి ఈ బ్రౌన్ టిప్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ అయిపోతుంది. దీనికి వాటర్ లెవెల్ మాత్రం కొంచెం బాగానే ఉండాలి, బికాస్ దిస్ ఇస్ లైక్ ట్రాపికల్ ప్లాంట్ కదా, సో వాటర్ కన్జ్యూమ్ ఎక్కువ చేస్తుంది. అండ్ దీనికి కూడా సేమ్, వాటర్ ఎక్కువ పోసినా తక్కువ పోసినా ఇలా బ్రౌనిష్ టిప్స్ వచ్చేస్తాయి. లేకపోతే మనము సన్లైట్ తక్కువైనా ఎక్కువైనా కూడా అవుతుంది. మా విషయంలో వాటర్ అయితే చాలా నీట్గా ఉంది, ఎందుకంటే మనం ఇలా ఫింగర్ డిప్ చేసి ఒక ½ ఇంచ్ లోపల పెట్టినట్టు అయితే మనకు కొంచెం మాయిశ్చర్ తగలాలి. సో మాయిశ్చర్ తగిలింది అంటే కనుక ఫైన్. మనకు పైన టాప్ లేయర్ ఏంటి అంటే ఎప్పుడు డ్రైగానే ఉంటుంది, ఎందుకంటే మనకు మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్. సో మనం లోపల డిప్ చేసి చూడాలి ఎప్పుడైనా వాటర్ కరెక్ట్గా ఉందా లేదా అని. సో మా దానికైతే సన్లైట్ చాలా తక్కువ అయింది. సో మేము బయట పెడుతున్నాం సమ్మర్ కాబట్టి, బట్ సమ్మర్లో ఓకే, బట్ వీ డోంట్ నో హౌ టు మేనేజ్ ఇన్ వింటర్. సో అందుకనే కొంచెం క్లోజ్గా రూమ్ హీటర్ దగ్గర పెట్టేస్తున్నాం. అండ్ కమింగ్ టు దిస్ బెంచ్, ఇది మేము స్టూల్ ఎక్కడ తీసుకున్నాం మాకు గుర్తులేదు. యాక్చువల్లీ ఇది ఇక్కడ వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో తెలీదు. దిస్ ఈజ్ ప్రీ లవర్డ్ స్టూల్, సో అందుకని చెప్పి దీన్ని ఇలా పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ స్మాల్ మనీ ప్లాంట్. ది స్మాల్ మనీ ప్లాంట్ ఈజ్ నాట్ ఆర్స్, ఇది మా ఫ్రెండ్ది. ఐ నో, ఐ గెస్ మెనీ ఆఫ్ యూ నో దిస్ ఈజ్ అ పోథోస్. సో ఈ పోథోస్ మీకు ఎక్కడైనా కూడా దొరికేస్తాయి. అండ్ ప్రాపగేషన్ ఈజ్ pretty ఈజీ. జస్ట్ ఒక ఇంత వరకు మనం చిన్నది తీగ కట్ చేసేసి వాటర్లో డిప్ చేసి పెట్టేసినట్టు అయితే ఒక 4 to 7 daysకో లేదా 10 daysకో రూట్స్ వస్తాయి. వన్స్ రూట్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ సాయిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇదేంటి అంటే చక్కగా మనం నీళ్ళు పెట్టేసేసి మొత్తం అల్లేసినట్టు అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. దీని వాటరింగ్ కూడా చాలా ఈజీ. And that's all about the Sterlizia and pothos. The next one is the floating shells. It is center of attraction and regular ga nenu Instagram lo morning view కానీ లేదంటే మార్నింగ్ సీన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి, చాలా మంది అడిగారు. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్, మేము ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఐకియాలో తీసుకున్నాం, అమెజాన్లో తీసుకున్నాము. అమెజాన్లో ఈ 3 షెల్ఫ్స్ వచ్చేసి మనకు $12 పడింది. సో ఇవి ఎలా ఇన్స్టాల్ చేసాము అనేది ఈ వ్లాగ్లోనే మీకు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ కనిపించేస్తుంది.
సో క్విక్గా ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా చూపిస్తాను. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ దిస్ వన్ ఈజ్ ఆర్కిడ్స్. సో ఈ ఆర్కిడ్స్ మనం ఏంటి అంటే ఈ సీజన్ బాగా ఎక్కువ ఉంది అండ్ దీనికి ఐస్ క్యూబ్స్ మాత్రమే వేయాలి. వాటర్ పోయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఎవరు వాటర్ పోయారు. ఐస్ క్యూబ్ అయితే స్లోగా వెళ్తుంది అండ్ నీట్గా దాన్ని మాయిశ్చర్ లాక్ చేసి ఉంచుతుంది అని. వీక్లీ వన్స్ దీనికి పోయొచ్చు. మేము ఇప్పుడు తీసుకొచ్చి క్లోజ్ టు 3 weeks అవుతుంది. సో ఇంకా బ్లూమ్ అయ్యే ఉన్నాయి. మేము తెచ్చినప్పుడు కూడా ఇన్ని బ్లూమ్ అయ్యి ఉన్నాయి, ఇప్పుడు కూడా బ్లూమ్ అయ్యి ఉన్నాయి. అండ్ లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ద ప్రైస్ వాజ్ అరౌండ్ $15 ఇన్ శామ్స్. మీకు ఐకియా కూడా సిమిలర్ ప్రైసే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ బై జస్ట్ ఫస్ట్ చెక్ ఇట్ ఆన్ ద శామ్స్. సో వీక్లీ వన్స్ ఏదైనా 1 day పెట్టుకోండి. 3 ఐస్ క్యూబ్స్ వేయండి సరిపోతుంది. సో నేనైతే ఒక పర్టికులర్ డే పెట్టుకున్నాను, మళ్ళీ మిస్ అవ్వకుండా మర్చిపోకుండా అని చెప్పి. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనము బిఫోర్ ఆఫ్టర్ ఆర్ ఓవర్ వాటరింగ్ చేసాము అంటే కనుక ఈ లీవ్స్ కంప్లీట్గా ఊడిపోతాయి. ఊడిపోయినా కూడా ఒక్కోసారి ఏంటి అంటే మనకు కింద కనుక గ్రీనిష్గా ఉంది అంటే ఖచ్చితంగా లైఫ్ ఉంది, స్లోగా వస్తుంది. ఒకవేళ మీ ఆర్కిడ్స్ అలా అయ్యి పడేసి ఉంటాయి పడేయాలి అనుకుంటే కనుక పడేయద్దు. సో ఒక 1 month పెట్టి చెక్ చేయండి. రెగ్యులర్గా ఒక 3 ఐస్ క్యూబ్స్ వాళ్ళు చెప్పినట్టు వేస్తే కనుక ఇన్ కేస్ బై ఛాన్స్ రూట్స్ ఫ్రెష్గా ఉంటే కనుక లైఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద డెలికేట్ డార్లింగ్స్, వీ హ్యావ్ టు టేక్ కేర్ అలాట్. అండ్ ఇది వచ్చేసి మేము చిన్నది పెట్టేసాము, ఇది ఒకటే పెట్టేద్దాము. అండ్ ఎలాగో దీనికి సన్లైట్ ఉండకూడదు, దీనికి 0 సన్లైట్ ఉండాలి. సో ఎంత కూల్గా ఉంటే అంత కూల్గా బెటర్. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి అంటే 35 to 45 ఉన్న ఏరియాలో పెడితే దట్ విల్ గ్రో లిటిల్ బెటర్. అండ్ బ్లూమింగ్ వచ్చేసి 6 months ఒకసారి అవుతుంది. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకో 6 months వరకు ఇంకా మళ్ళీ బ్లూమింగ్ ఉండదు. దాని తర్వాత మనకి ఎలాగో సీజన్ మారిపోతుంది, ఆ తర్వాత విషయం. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది ఇంకో కొత్త వింతగా ఉంది మాకు ఈ ప్లాంట్ ఏంటో. దిస్ ఈస్ ద బోన్సై ప్లాంట్. సో ఈ బోన్సై ప్లాంట్ అండ్ పాట్ కూడా ఐకియాలో తీసుకున్నాము. బోన్సై ప్లాంట్ వచ్చేసి మనకు $20 పడింది అండ్ పాట్ వచ్చేసి $10. సో టోటల్ $30 పడింది. ఐ నాట్ షూర్ వెదర్ ఇస్ 20 or 25. మా ఆయన చూసాడంటే మళ్ళీ నువ్వు 20-25 కన్ఫ్యూజ్ అయ్యామంటారు. సో ఇది 20 or 25 నాకు తెలీదు. సేమ్ యూ కెన్ ఫైండ్ ఆన్ లోస్ ఆల్సో. లోస్లో ఉంది అండ్ ఇంకొక 2-3 స్టోర్స్లో కూడా చూసాను. ఎక్కడ చూసాను నాకు గుర్తుకులేదు. హోమ్ డిపోలో కూడా చూసినాము, బట్ హోమ్ డిపోలో ఇంకా మిగతా అన్నిటిలో కంపేర్ చేస్తే ఐకియా ప్రైస్ ఇస్ ద బెస్ట్ డీల్ అని చెప్పచ్చు. అండ్ ఇది ఇంకొక వింత, ఇప్పుడు పట్టుకొని చూపిస్తా చూడండి. అదిగో అలా పట్టుకున్నా అంటే ఊడిపోతుంది. సో ఫనీ థింగ్ ఏంటి అంటే ఇది పెద్దగా అయ్యింది అంటే కనుక లీవ్స్ కొంచెం ఊడిపోతాయి. సో చూపించడానికి ఆకు పడేసి అనుకుంటున్నారు కదా, కాదు, జస్ట్ ఇలా టచ్ చేసినా కూడా రాలుతాయి. దట్స్ ఫైన్. అలా అని చెప్పి మనకు గ్రోత్ ఏం లేదనుకోవద్దు. మేము తెచ్చిన 3 weeksలో మంచి లీవ్స్ అయితే కానీ మనకి స్టార్ట్ అయిపోయింది. సో చైల్డ్ లీవ్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక 5 spotsలో స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనికి కూడా సన్లైట్ మనకు ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ ఉన్నా, ఓవర్ వాటర్ చేసినా, లేకపోతే అండర్ వాటర్ చేసినా కూడా మనకు లీవ్స్ రాలిపోతాయి అండ్ లీవ్స్ చుట్టూ బ్రౌనిష్గా ఫామ్ అయిపోతుంది, లైక్ స్టెరిలిజియా ఆర్ పామ్ ట్రీ. సో ఇదైతే మేము ఇండైరెక్ట్ సన్లైట్ ఇలా సన్ రైజ్ మా ఇంట్లో అంత డైరెక్ట్గా పడదు. సో ఇటు సైడ్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా పెట్టాం. అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. సో బోన్సే ఎప్పటి నుంచో కొనాలనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాము. దట్స్ ఫైన్. అంటే ఈ ఓల్డ్ లీవ్స్ పడిపోయినా కూడా కొత్తవి నీట్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి సో దట్స్ ఫైన్ అనుకున్నాము. అండ్ థర్డ్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ఏంటది ప్లాంట్ పేరు కూడా మర్చిపోయి, డ్రాసినా. సో ఈ డ్రాసినా ఏంటి అంటే ఇది కూడా బెటర్ లో మెయింటెనెన్స్ ప్లాంట్. సో మనము జస్ట్ టచ్ చేసి మాయిశ్చర్ చూసుకొని పోసేయచ్చు. నేను డ్రాసినాకి వీక్లీ 2 పోస్తాను, లైక్ స్టెరిలిజియా అండ్ పామ్ ప్లాంట్ లాగా. అండ్ ఇది కూడా లో మెయింటెనెన్స్, దీనికి ఎక్కువ సన్లైట్ అవసరం లేదు, జస్ట్ ఇలా ఇండైరెక్ట్ సన్లైట్ పెట్టినా చాలు. అండ్ ఈ పాట్ కూడా $7 పడింది. యాక్చువల్లీ మేము బోన్స్ అయితే దీనికి స్విచ్ చేసాము. బోన్స్ అయితే ఇందులో వచ్చింది, దీనిలో పెడదాము, ఇంకా పెద్దది కదా రీపాట్ చేద్దాం ఉద్దేశంతో పెట్టాం. బట్ ఇంకా ఇందులోనూ మట్టి వేయలేదు, ఆల్రెడీ ఉన్నవే చూద్దాంలే కొన్ని రోజులు ఆ తర్వాత మారుద్దామని. సో దిస్ ఈజ్ డ్రాసియోనా. సో డ్రాసియోనా ఏంటంటే మనకు పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కార్నర్లో పెట్టేస్తే ఇలా 5-6 feet వస్తుంది. బట్ మేము చిన్నదిగా ఉంది, ముద్దుగా ముచ్చటగా అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాము అని చెప్పి ఇవి పెట్టుకున్నాం అనమాట. సో ఈ షెల్ఫ్స్ ఇది. సో ఇంకా ఈ మెయిన్ షెల్ఫ్ వచ్చేస్తే ఏంటి అంటే ఇది పచీరా. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మనీ ప్లాంట్. దీనికి కూడా వాటరింగ్ లో లెవెల్ వాటరింగ్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఎండ ఎక్కువ అవసరం లేదు, ఇండైరెక్ట్ సన్లైట్ పెడితే చాలు. దీనికి బ్లూమింగ్ ఏమీ ఉండదు.
సో ఇలా పచ్చిరాకి ఏంటి అంటే వీళ్ళు ట్విల్స్గా చుట్టేసి ఉంటారు. దీనికి ఒక స్టోరీ కూడా ఉందంట. సో ఆ ప్లాంట్ ఇలా అల్లుకో ఉండడం వల్ల మనీ కూడా మన ఇంట్లో అంత బాగా అల్లుకుంటున్న ఉద్దేశంతో దాన్ని అలా కర్లప్ చేసి పెట్టింటారంట. సో అది. అండ్ దిస్ ఈస్ పీస్ లిల్లీ. ఐ నో మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్. అండ్ ఇది కూడా బ్లూమింగ్ చాలా డీసెంట్గానే అవుతుంది అని విన్నాను. దీనికి కూడా ఓవర్ వాటర్ ఉండకూడదు, ఓవర్ సన్లైట్ ఉండకూడదు, అలానే అండర్ వాటర్ అండర్ సన్లైట్ ఉండకూడదు, ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటే సరిపోతుంది. సో అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్. సో మనము కొంచెం వీక్లీ ట్వైస్ అలా పోస్తే సరిపోతుంది. ఏ ప్లాంట్కైనా వాటర్ ఎక్కువ పోయకూడదు. ఇండోర్ ప్లాంట్స్ మీరు ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు మీ ఇంట్లో సన్లైట్ ఉందా అంటే గ్లాస్ డోర్స్ మీద సన్లైట్ పడుతుంది అంటే కనుక గో విత్ ద సన్లైట్ ప్లాంట్స్. ఇఫ్ నాట్ ఇలా కంప్లీట్ ఇండోర్ చూస్ చేసుకోండి. అండ్ ఇది కాకుండా ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ప్లాంట్. ఇందాక నేను చెప్పినట్టు దిస్ ఇస్ ద పోథోస్. ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోథోస్. ఇందాక ఉన్న పోథోస్ కొంచెం వేరు, ఇది కొంచెం వేరు అనమాట. కానీ మనకి ఏంటంటే ఇది కూడా తీగల్లాగా బాగా వస్తుంది. ఇది కూడా ఇలా అక్కడ వరకు కట్ చేసి వాటర్లో పెట్టచ్చు. నేనేదో కొత్త ప్లాంట్ కదా అని చెప్పి ఇంకా కట్ చేసి పెట్టలేదు. సో దీనికి కూడా వాటర్ మెయింటెనెన్స్ చాలా లో లెవెల్ మెయింటెనెన్స్. ఇదైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 1 వీక్ వరకు పోయకపోయినా కూడా ఇదేమి ఎక్కడ మనకు లీఫ్ డ్రై అయిపోవడం కానీ లేకపోతే బ్రౌనిష్ టిప్స్ రావడం కానీ నేనేమీ చూడలేదు. సో ఇది అయితే ఇది బెస్ట్. అండ్ దీనికి కొంచెం సన్లైట్ కొంచెం డీసెంట్గా ఉంటే ఇంకా బాగా గ్రో అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను అనమాట. ఇది కూడా పచ్చీరా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. సో ఎంత బాగా గ్రో అయ్యని చెప్పండి. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటి అంటే పచ్చీరా ఇలా విండోస్ సైడ్ దగ్గర పెట్టింటే కనుక ఇది చాలా బాగా బిగ్గా గ్రో అవుతుంది. అలా కాకుండా కొంచెం వాల్కి కార్నర్స్లో పెట్టినట్టు అయితే గ్రో అవుతుంది కానీ చిన్న లీవ్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద సాయిల్ ఆర్ సన్లైట్ తెలియదు కానీ ఇది చాలా హెల్దీ గ్రోత్ కనిపిస్తుంది. ఇలా మనకు బోల్డ్ అని ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉంటాయి. పోథోస్ ఆర్ వన్ ఆఫ్ ద ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. అండ్ నేను అలోవెరా ఇప్పుడు సన్నీ డేస్ కాబట్టి కొంచెం బయట పెట్టేసాను. మాది తెలియకుండానే చాలా బాగా గ్రో అయింది. వింటర్లో లోపల పెట్టేస్తాను. అది మేము లాస్ట్ నవంబర్లో తీసుకున్నట్టు గుర్తు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ కొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి గూగుల్లో బ్రౌజ్ చేయండి. ఏవైతే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉన్నాయో అండ్ సన్లైట్ కానీ వాటర్ లెవెల్ కానీ చూసుకొని కొనండి. అండ్ మనకి ఎక్కడ చూసినా కూడా నేనైతే 5-6 స్టోర్స్కి వెళ్ళి చూసాము, ఆన్లైన్లో చూసాము కానీ ఐకియాలో ఉన్నంత డీసెంట్ ప్రైసెస్ నాకు ఎక్కడా కనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ కొన్ని ఏంటి అంటే మనం ఇండోర్ పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొంచెం మనకు డల్గా ఉన్న ఏరియాస్ అయితే కనుక చాలా చాలా డల్గా అనిపిస్తుంది వింటర్ సీజన్లో. సో కొంచెం న్యాచురల్గా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నట్టు పీస్ఫుల్గా అనిపించాలి అని ఇండోర్ ప్లాంట్స్ మీద ఇన్వెస్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా పెట్టాం. ఒకసారి అవుట్డోర్ ప్లాంట్స్ మేము ఎలా పెట్టాం అనేది ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఒకసారి చూడండి. సో ఐల్ గెట్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇప్పుడు ఈ వీడియోలో కనుక మీరు ఎలా ఇన్స్టాల్ చేసాము అనేది బిహైండ్ ద సీన్స్ కూడా చూసేయండి. సో అదనమాట ప్లాన్స్ మొత్తం. సో ప్లాన్స్ అన్నీ చూసాం కదా అని చెప్పి క్విట్ అయితే చేసేయద్దు, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా షేర్ చేయబోతున్నాను. సో దీస్ ఆర్ ద ఫ్లోటింగ్ షెల్ఫ్స్. 3 షెల్ఫ్స్ వచ్చేసి మనకు నట్స్ అండ్ స్టాండ్స్ సహా వస్తాయి. సో మనం ఆ వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇన్స్టలేషన్. అండ్ మాకైతే ఒక 20 minutes to 30 minutes పట్టింది. అది కూడా కొంచెం స్లోగా చేసాము. ఫస్ట్ అన్నీ మార్క్ చేసేసుకోవాలి ఎక్కడెక్కడ పెట్టుకుంటారు అనేది. అండ్ ఎప్పుడైనా సరే మీరు కార్నర్స్లో ఏ ప్లాన్స్ పెడతారు అనే దాన్ని బట్టించి మీరు పెన్సిల్తో మార్కింగ్స్ చేసుకొని దాని తర్వాత నెయిల్స్ ఫిక్స్ చేయండి. అండ్ ఒక ప్లాస్టిక్తో వస్తుంది అనమాట అక్కడ నెయిల్ ఫిక్స్ చేయడానికి, స్టీల్ నెయిల్తో పాటు. అది కనుక విరిగితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో గట్టిగా పడపట కొట్టకుండా రొటేట్ చేసుకుంటూ వెళ్ళండి, సెట్ అవుతుంది. ఇంకొంచెం డెకరేట్ చేసింది వచ్చేసాక మళ్ళీ చూపిస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్లాన్స్. అండ్ ఇప్పుడు ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఊరికి వెళ్ళామనుకోండి, ఈ ప్లాన్స్ అన్నిటికీ వాటర్ ఎవరు పోస్తారు కదా. సో దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, చాలా ఈజీ సొల్యూషన్. బాత్ టబ్లో మీరు డ్రైనింగ్ హోల్స్ని లాక్ చేసేసి ఒక లెవెల్ వరకు వాటర్ పోయండి. అంటే ఇంతవరకు వాటర్ పోసేసి బ్లాక్ చేసేసి ఈ పాట్స్ తీసేసి బ్లాక్ పాట్స్ ఉన్నాయి కదా లోపల, వాటన్నిటిని కూడా చక్కగా పెట్టేసేయండి. స్లోగా రూట్స్కి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే మనకు
థ్రెడ్ మెథడ్ కూడా ఉంది. థ్రెడ్ని వాటర్లో బకెట్లో పెట్టేసి ఆ థ్రెడ్ని పాట్లో పెట్టడం. కానీ అవి చిన్న పాట్స్ అయితే వర్కౌట్ అవుతాయి, కానీ ఈ పాట్స్కి వర్కౌట్ అవ్వవు, పెద్ద ప్లాంట్స్ కాబట్టి. నేను చెప్పిన ఈ బాత్ టబ్లో అయితే కనుక మీకు 1 week to 10 days ఈజీగా సర్వైవ్ అయిపోతుంది. హ్యూమిడిఫైయర్స్ పెట్టినా కూడా వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే మనం ఎన్ని లీటర్లు వాటర్ పోస్తాము, హ్యూమిడిఫైయర్కి పోయలేం కదా. సో బాత్ టబ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. అలానే ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు. అమ్మా మొత్తానికి అది ఈ వీడియో. నాకు తెలిసినవి ఇండోర్ ప్లాంట్స్కి నేను సర్వే చేసి, వ్లాగులు చదివి, వీడియోలు చూసి, అండ్ లోకల్లో 5-6 స్టోర్స్ చూసి, అన్నీ చూసేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ కొంచెం నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి బాబు. అండ్ అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోస్లో ఏదో ఒక వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది కదా, అవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడు వరకు ఇలా గొంతుంచుకొని మాట్లాడాను. అండ్ ఈ వీడియో చూసినందుకు, ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో 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 మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ రాజీ అమజని సైనింగ్ ఆఫ్. బాయ్.